2005 నుంచి 2010 సంవత్సరాల మధ్యలో బంగారం ధర 2.5 రెట్లు పెరిగింది. ముఖ్యంగా గ్లోబల్ రెసిషన్, ఫైనాన్షియల్ క్రైసిస్ 2008 కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో బంగారం ధర దాదాపు రూ. 18,000 వరకు పలికింది. 2010 నుంచి 17 మధ్య కాలంలో బంగారం ధరలు కాస్త స్థిరంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ రికవరీ మార్కెట్లో స్థిరంగా ఉన్న కారణంగా బంగారంపై డిమాండ్ కాస్త తగ్గింది. దీంతో బంగారం ధరలు దాదాపు 2 రెట్లు అవ్వలేదు అని అర్థం. ఈ మధ్య కాలంలో బంగారం ధర కేవలం రూ. 18,000 నుంచి రూ. 26,000 వరకు మాత్రమే పెరిగింది. 2015 నుంచి 2020 వరకు బంగారం మళ్ళీ అనూహ్యంగా పెరిగింది. ఒక్కసారిగా కరోనా వంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో బంగారం ధర రెండింతలు పెరిగింది. ఫలితంగా బంగారం తొలిసారిగా రూ. 48,000 మార్కును దాటింది. అక్కడి నుంచి బంగారం ధరలు అంతర్జాతీయ కొంతకాలం స్థిరంగా ఉన్నాయి. ఇంకా 2020 నుంచి 2025 మధ్య కాలంలో ఇంకా ఆకాశమే హద్దుగా బంగారం ధరలు ఎగిరి పడుతున్నాయి అని చెప్పవచ్చు. 2025 సంవత్సరంలో బంగారం తొలిసారిగా రూ. 1,00,000 దాటింది. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధమే కారణమని చెప్పవచ్చు. నిజానికి డాలర్ బలహీనత కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఈ లెక్కను చూసుకున్నట్లయితే బంగారం ధర ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెండింతలు పెరిగినట్లు గమనిస్తున్నారు. అయితే ఈ ఆసక్తికరమైనటువంటి అధ్యయనం వల్ల మరొక అంశం కూడా ఇక్కడ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో బంగారం ధరలు రెండింతలు అవ్వడానికి మళ్ళీ ఎంత సమయం పడుతుంది అనే సందేహం కలగవచ్చు. అయితే సరిగ్గా 5 సంవత్సరాలున్న 2023 నాటికి మళ్ళీ